ప్రియమైన ప్రేక్షకులారా, ఈరోజు మన హృదయాన్ని కలిచివేసిన ఒక ఘటన గురించి మాట్లాడబోతున్నాం. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ ప్రమాదం మన దేశం మొత్తాన్ని విషాదంలో ముంచెత్తింది. సాధారణ రాత్రి ప్రయాణంగా మొదలైన ఈ ప్రయాణం కొన్ని క్షణాల్లోనే ఒక ప్రళయం లాంటి అగ్ని ప్రమాదంగా మారిపోవడం అందరినీ కుదిపేసింది. సీన్ 1. యాక్సిడెంట్ ప్రారంభం. 2025 October 24th early morning. Time approximately 2 hours. హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు NH-44 మీద చిన్నటేకూరు సమీపానికి చేరుకుంది. బస్సులో ప్రయాణికులు నిద్రలో ఉన్నారు. ఎవరూ ఊహించలేదు వారి జీవితంలో ఇది చివరి ప్రయాణమవుతుందని. సీన్ 2. ఢీకొట్టిన క్షణం. అట్టహాసంగా ఒక బైక్ ముందుకి రావడం, డ్రైవర్ బ్రేక్ వేయడానికి సమయం దొరకకపోవడం, బస్సు బైక్ను ఢీకొట్టడం. ఢీకొట్టిన వెంటనే ముందు భాగం నుంచి పెద్ద శబ్దం వినిపించడం. కొన్ని నిమిషాల్లోనే బస్సు లోపల నుంచి మంటలు ఎగిసిపడటం మొదలైంది. సీన్ 3. ప్రయాణికుల ఆర్తనాదాలు. బస్సు తలుపు జామైపోయడంతో ప్రయాణికులు లోపల ఇరుక్కుపోయారు. చూసిన క్షణంలో మంటలు చిన్నగా ఉండి తదుపరి కొన్ని సెకండ్లలో అవి మొత్తం బస్సుని చుట్టుముట్టాయి. మమ్మల్ని కాపాడండి, తలుపు తీయండి, దయచేసి బయటకు తీసుకెళ్ళండి అంటూ ఆర్తనాదాలు వినిపించాయి. అయితే మంటల వేగం అంత భీకరంగా ఉండటంతో బయట ఉన్నవాళ్ళు కూడా ఏమీ చెయ్యలేకపోయారు. సీన్ 4. మృతులు అండ్ గాయపడిన వారి పరిస్థితి. ప్రాథమిక సమాచారం ప్రకారం 20 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. 21 తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కొందరి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మంటల్లో కాలిపోయాయి. సీన్ 5. ప్రభుత్వ స్పందన. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. సీన్ 5. ప్రభుత్వ స్పందన. ఈ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ బాధితుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. జిల్లా కలెక్టర్, రెస్క్యూ టీంలు తక్షణ చర్యలు ప్రారంభించారు. ఫోరెన్సిక్ టీంలు DNA పరీక్షల ద్వారా మృతదేహాల గుర్తింపు చేపట్టారు. సీన్ 6. కారణం ఏమిటి? ప్రాథమిక పరిశీలన ప్రకారం బస్సు ముందు భాగంలో పెట్టిన అదనపు ఇంధన ట్యాంకు నుంచే మంటలు చెలరేగాయి. బైక్ ఢీకొట్టడం వల్ల స్పార్క్ ఏర్పడి ఇంధనం అగ్ని పర్వతంలా పేలింది. ఈ ఒక్క తప్పిదం ఎందరో ప్రాణాలు బలి తీసుకుంది. సీన్ 7. ప్రజల కళ్ళలో కన్నీళ్లు. ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు తమ బంధువుల కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. రాత్రి ఫోన్లో మాట్లాడాం, బస్సులో ఎక్కేశాము అని చెప్పారు, కానీ తిరిగి రావడం లేదు అని బోరు వేస్తూ విలపిస్తున్నారు. సీన్ 8. మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే కఠిన నియంత్రణ, క్వాలిటీ చెకింగ్ తప్పనిసరి. ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీకి భద్రతా ప్రమాణాలు తప్పనిసరి చెయ్యాలి. అడ్మిరబుల్ ఇమోషనల్ మెసేజ్. ప్రాణం ఒకటే, ప్రయాణం ప్రతిసారి భద్రతతో ఉండాలి. ఈరోజు చిన్నటేకూరులో జరిగిన ప్రమాదం ఒక హెచ్చరిక. మన అందరం కలిసి ఇటువంటి దుస్థితులు మళ్ళీ జరగకుండా అవగాహన పెంచాలి. ఈ వీడియోను షేర్ చేసి బాధ్యతాయుతమైన ప్రయాణానికి మద్దతు తెలపండి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.